బ్రేకింగ్ న్యూస్ విశాఖ స్టీల్ ప్లాంట్ కు మంచి రోజులు వచ్చాయి. కష్టాల సుడిగుండంలో ఉన్న ఫ్యాక్టరీని కాపాడేందుకు కేంద్రం ముందుకొచ్చింది. 10,300 కోట్ల ప్యాకేజీ కేటాయించింది. కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఏపీ అభివృద్ధిపై ఎన్డీఏ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం అంటూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు. మోడీకి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ధన్యవాదాలు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, అటు విశాఖ స్టీల్ ప్లాంట్కి అయితే గుడ్ న్యూస్ చెప్పింది, అటు కేంద్రం కూడా దీనిపై కూడా కేబినెట్లో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? రైట్ అఖిల, ఏపీ ప్రజలకు మరి ముఖ్యంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో పనిచేసే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పిందని చెప్పుకోవాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఊపిరి పీసేలా రివైవల్ ప్యాకేజ్ కింద 10,300 కోట్లు కేటాయించిన ప్రధాని నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు అంటూ కూడా రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ధన్యవాదాలు తెలుపుతూ కూడా ఆయన సహచరుల వద్ద దీనికి సంబంధించి ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఇక అంటే ప్రధానంగా ఏదైతే నష్టాల్లో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని లాభాల బాట పట్టించాలి, కనీసం నష్టాలు లేకుండా చూడాలి అనేది ప్రధానంగా భావిస్తున్నారు. దానిలో భాగంగానే నష్టాలను అధిగమించి ప్లాంట్ పూర్తి స్థాయి ఉత్పాదనతో లాభాల బాట పట్టేందుకే ఈ సాయం ఎంతో ఉపయోగపడుతుందంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి, ప్రజల ఆకాంక్షల పట్ల ఎన్డీఏ ప్రభుత్వానికి ఇదొక చిత్తశుద్ధికి ఇదొక నిదర్శనం అంటూ కూడా ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఏదైతే ఎన్నికల హామీల్లో భాగంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో, ఇటు విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించి దాన్ని అభివృద్ధి చేస్తాము అనేది ప్రధానంగా హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో ప్రధానంగా నరేంద్ర మోడీతో పలుమార్లు చంద్రబాబు భేటీ కావడం, మరోవైపు ఇటు రాష్ట్రం నుంచి ఉక్కు శాఖ సహాయ మంత్రి కొన్న శ్రీనివాస్ వర్మ కానీ, ఇటు ఏవియేషన్ మినిస్టర్ కొన్న రామ్మోహన్ నాయుడు, వీరందరూ కూడా ప్రధానంగా కేంద్ర మంత్రులతో కుమారస్వామి కానీ ఇటు ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించి దీనికి సంబంధించి విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించి సహకారం అందించాలని కోరిన నేపథ్యంలో ఇటుకలకు ప్రెసిడెంట్ 10,300 కోట్లు కేటాయించినట్లు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి రామ్మోహన్ నాయుడు కూడా మధ్యాహ్నమే దీనికి సంబంధించి ట్వీట్ చేశారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తుంది. ఈ ఉదయం నుంచి కూడా వైజాగ్ సంబంధించిన కూటమి అభ్యర్థులు సంబరాలు చేసుకుంటున్నారు. మంచి రోజులు వచ్చాయి, విశాఖ స్టీల్ ప్లాంట్ కంటూ కూడా వారు సంబరాలు చేసుకుంటూ స్వీట్లు పంచుకుంటున్నారు. ఇక అధికారిక ప్రకటన కోసం అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. ఇక మరి కాసేపట్లో 4:30 కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి, అలాగే రామ్మోహన్ నాయుడు, రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ సహాయ మంత్రి ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ ముగ్గురు కలిసి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన 4:30 చేయబోతున్నారు. అఖిల, అయితే శివ, మరి ఏపీ అభివృద్ధి ధ్యేయంగా కూడా ఎన్డీఏ కూటమి ముందుకెళ్తుంది. మరి ఈ నేపథ్యంలో ఇంత పెద్ద మొత్తంలో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్కి అమౌంట్ కేటాయించడం పట్ల అక్కడ కార్మికులు కానివ్వండి, విశాఖ వాసులు కానివ్వండి, ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు? అందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ అధికారులకు రాకముందు వరకు కూడా ప్రైవేట్ పరం చేస్తారు అనే ఒక ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి తెరదించుతూ దీని నష్టాల నుంచి ముందు బయటికి ఎలా తీసుకురావాలి అనేది ముందు చర్చిద్దాం, దాని గురించి ఆలోచిద్దాం అంటూ కూడా నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి సంబంధించి చర్చలు జరిగాయి. ఇటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగులకు భరోసా కల్పించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక హామీ ఇచ్చింది. దానికి అనుగుణంగానే సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించడం కానీ, దాని తర్వాత ఆ శాఖకు సంబంధించిన కేంద్ర భారీ ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి స్వయాన వచ్చి ఢిల్లీలో ఉన్న సీఎం చంద్రబాబు నివాసానికి వచ్చే దీనికి సంబంధించి చర్చలు జరపడం, ఇదంతా కూడా సమస్యలన్నీ కూడా ఒక కొలికి వచ్చాయి. అనేక మార్లు వారందరినీ కలిసిన నేపథ్యంలో అవన్నీ కూడా వారితో చర్చించి దానికి సంబంధించి నివేదికలు సమర్పించి లాభాల పట్ల దీనికి తీసుకువెళ్లాలనేది ప్రధానంగా వారి దృష్టి తీసుకువెళ్లిన నేపథ్యంలోనే ఈ ప్రయత్నాలను కూడా సత్ఫలితాలను ఇచ్చాయి. దానికి ఫలితమే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న 10,300 కోట్లు అనేది కూడా అందరూ భావిస్తున్నారు. ఇటు విశాఖ ఉక్కు సంబంధించిన స్టీల్ ప్లాంట్ సంబంధించిన ఉద్యోగులు అయితే ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటు కూటమి ప్రభుత్వం కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తుంది. ఇంకా మునుముందు రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరింత సహకారం అందిస్తున్నట్టు కూడా వారందరూ భావిస్తూ ఉన్నారు. అఖిల, రైట్ శివ, థ్యాంక్ యూ.
ఇక విశాఖ స్టీల్ ప్లాంట్కి అయితే అటు కేంద్రం నుంచి సుమారుగా 10,300 కోట్లు అయితే కూడా కేటాయించారు. అయితే దీనికి సంబంధించి కూడా మోడీకి ధన్యవాదాలు తెలుపుతూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ట్వీట్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు ఊపిరి పోసేలా రివైరల్ ప్యాకేజీ కింద ఇంత అమౌంట్ కేటాయించిన ప్రధాని నరేంద్ర మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నష్టాలను అధిగమించి ప్లాంట్ పూర్తి స్థాయి ఉత్పాదన లాభాల బాట పెట్టేందుకు ఈ సాయం ఎంతగానో ఉపయోగపడుతుందంటూ కూడా రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు.